వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. కూటమి ప్రభుత్వ పాలన అవినీతికి కేంద్ర బిందువుగా మారిందని మాజీ స్పీకర్ మరియు వైఎస్ఆర్పీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తమ్మినేని సీతారాం ఆక్షేపించారు. గురువారం ఆముదాల వలసలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అవినీతి దందాలకు పాల్పడుతున్న తీరు ఖండనీయమని ఆయన తీవ్రంగా విమర్శించారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను వ్యక్తిగత లాభం కోసం దోపిడీ సాధనాలుగా మలుచుకోవడం సరికాదన్నారు. ఎందుకంటే స్లింగింగ్ మడ్ అండ్ అదర్స్ చాలా ఈజీగా చేస్తారు. మరి ఇవాళ ఎంత కార్యక్రమం జరిగితే నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, ఇది నిజమా? ఇది కరెక్టేనా? ఈ విధమైనటువంటి ఆలోచన చేసిన మాట వాస్తవమేనా? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వానికి. నేను తప్పించిపోదామంటే కుదరదు కదా. Why he has applied for leave, for long leave, for long leave. ఇది ఖచ్చితంగా తెలియచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం తన నిజాయితీని రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు ఇది నిజమా కాదా అన్నటువంటిది ఖచ్చితంగా ఇది మనం తెలియచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే